గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ వారు పోస్ట్ ప్రిఫరెన్స్కి మరలా అవకాశం ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పే మరియు విధులు దాని యొక్క ప్రమోషన్స్ బట్టి మనం ఈ క్రింది విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ 8 రకాలు ఉన్నాయన్నమాట. ఈ 8 రకాల్లో ఒకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, అలాగే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, డిటి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ప్రొబేషన్, ఎక్సైజ్ ఎస్ఏ, అసిస్టెంట్ రిజిస్టర్స్, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్, ఈఓపి అండ్ ఆర్డి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఏపీ హ్యాండ్లూమ్స్. ఇలాగా 8 రకాల పోస్టులు ఇచ్చాడనమాట. ఈ 8 రకాల పోస్టుల్లోనే మున్సిపల్ కమిషనర్కి పే అనేది 45,830 పేలో ఉంటారనమాట. వీళ్ళకి 16% హెచ్ఆర్ఏ వస్తుంది. తర్వాత ప్రెజెంట్ ఉన్న డిఏ 33.67 డిఏ ఉంది. సిసిఏ కూడా ఒక 450 వస్తుంది. అంటే మున్సిపల్ కమిషనర్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళ పే అంటే ఓవరాల్గా చూసుకుంటే 69,043 రూపాయలు వస్తుంది అనమాట, టోటల్ గ్రాస్ డిడక్షన్స్ కాకుండా. అలాగే సబ్ రిజిస్టర్స్ గ్రేడ్ 2 వీళ్ళ పే ఏమో 44,570 రూపాయలు ఉంటుంది అనమాట. అలాగే అర్బన్లో చేసే వాళ్ళకి 16% హెచ్ఆర్ఏ వస్తుంది, రూరల్లో చేసే వాళ్ళకి 10% హెచ్ఆర్ఏ వస్తుంది. దీని మీద డిఏ 33.67% వస్తుంది అనమాట. వీళ్ళకి ఓవరాల్గా చూస్తే 64,034 రూపాయలు వస్తుంది. ఇది 10% హెచ్ఆర్ఏ చొప్పున చూసుకుంటే. అలా కాకుండా 16% చూసుకుంటే ఓవరాల్గా గ్రాస్ 67,000 వస్తుంది. అంటే ఈ 2 పేర్లు అంటే మున్సిపల్ కమిషనర్కి 45,830, సబ్ రిజిస్టర్కి డిటీకి వచ్చేటప్పటికి 44,570 పేలోనే ఉన్నారనమాట. అలాగే ప్రొబేషనర్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ వీళ్ళ పే చూసుకుంటే 40,970 రూపాయలు ఉంది బేసిక్ పే. దీనికి హెచ్ఆర్ఏ డిఏ ఇలా చూసుకుంటే అర్బన్లో ఉండే వాళ్ళకి టోటల్ గ్రాస్ 61,770 వస్తుంది, రూరల్లో ఉండే వాళ్ళకి 58,862 రూపాయలు వస్తుంది అనమాట. అయితే మనం ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇచ్చుకునేటప్పుడు అంటే వీటి యొక్క విధులు, వీటికి ఉన్న పవర్స్, దీనికి ఉన్న ప్రమోషన్స్ బట్టి మనం ఈ క్రింది విధంగా ఇవ్వచ్చు ఆర్డర్స్ అన్నీ చూసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ అనేది మున్సిపాలిటీస్లోనే ఉంటుంది అన్నమాట. వీటికి చైర్పర్సన్ ప్లస్ కౌన్సిలర్స్ వీళ్ళు తీర్మానాలు చేస్తుంటే వీళ్ళు అమలుపరచాల్సిన బాధ్యత అనేది మున్సిపల్ కమిషనర్ మీద ఉంటుంది. ఇది హైలీ ప్రెజర్ పోస్ట్ అనమాట. అంటే చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించి ఎక్కువ టైం కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. ఎక్కువ ప్రెజర్ పోస్ట్. ఆఫీసు పరంగా చూసుకున్నా మనం ఎక్కువసేపు ఆఫీసులోనే గడపాల్సి ఉంటుంది. పొలిటికల్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత పవర్ పరంగా చూసుకుంటే మున్సిపాలిటీలోనే ఈ పోస్ట్ యొక్క పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ విధులు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి ఇది గెస్టెడ్ పోస్ట్. దీనికి ఒక కారు కూడా ఇస్తారు అన్నమాట. అంటే హైరింగ్ వెహికల్ ఇస్తుంటారు. దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసినప్పుడు మున్సిపాలిటీలోనే మున్సిపల్ కమిషనర్ యొక్క పవర్ చాలా బాగుంటుంది. అంటే పవర్ ఇష్టపడే వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్ ఇచ్చుకోవచ్చు. నాకు వద్దు, ప్రెజర్ వద్దు, పీస్ఫుల్గా ఉండాలి కాస్త అనుకుంటే దీనికి పెట్టుకొని అవసరం లేదు. దీనికంటే డీటీ కొద్ది ప్రెజర్ తక్కువ ఉంటుంది, అది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ప్రమోషన్ పరంగా చూసుకుంటే ఇది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కాబట్టి దీని తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఇలా ఉంటుంది ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు. అంటే నాకు ప్రెజర్ అవసరం లేదు, కొద్ది పీస్ఫుల్గా ఉండాలనుకుంటే ఇది పెట్టుకోని అవసరం లేదు. ఈ లేడీస్కి అయితే మాత్రం చాలా ప్రెజర్ఫుల్గా ఉంటుంది, ఇదైతే పీస్ఫుల్గా ఉండదు. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్కి వచ్చేటప్పటికి ఇది కూడా హైలీ ప్రెజర్ఫుల్ పోస్టే. మరి అంత కాదు, కానీ పవర్ పరంగా చూసినప్పుడు చాలా బాగుంటుంది. అంటే నేను చాలాసార్లు చూస్తుంటాను డీటెయిల్ని, మేము కలుస్తుంటాం కాబట్టి చెప్తున్నాను. దీన్ని చూస్తే రెవెన్యూ పరంగా వీళ్ళు పవర్ఫుల్, ప్రమోషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అంటే డీటీ తర్వాత ఎంఆర్ఓ అవుతారు, ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ అంటే ఈక్వల్ డిప్యూటీ కలెక్టర్ అనమాట. ఇలాగా అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి కలెక్టర్ వరకు వెళ్ళొచ్చు అనమాట.
అంటే ఈ పోస్ట్ కూడా పవర్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే ప్రెజర్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కువ కలెక్టర్తోనే ఆన్లైన్ మీటింగ్స్ అని ఏది వచ్చినా సరే వీళ్ళ మీద చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంటుంది. వీళ్ళు ఆఫీస్ పరంగా చూసిన టైమింగ్స్ చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ 9-10 వరకు ఆఫీస్లోనే ఉంటుంటారు వీళ్ళు. ఏదైనా ఇష్యూ వచ్చినా ఫస్ట్ గుంట వీళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అనమాట. ఆ విధంగా నాకు పవర్ ఎంజాయ్ చేయాలి ప్లస్ ప్రమోషన్స్ బాగుండాలనుకునేటప్పుడు డీటీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి, మున్సిపల్ కమిషనర్ సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోండి. అలా అలా కాదు, అడ్మినిస్ట్రేషన్ పరంగా టౌన్లోనే ఎక్కువ పవర్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మున్సిపల్ కమిషనరే ఫస్ట్ ఇచ్చుకోండి. ఆ తర్వాత డీటీ సెకండ్ ఇవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఈ పోస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్, నెక్స్ట్ ఏమో వీళ్ళు మార్కెట్ వాల్యూ చేసేవడం, ఇలా ఇలా ఉంటాయి విధులు. వీళ్ళు కూడా ఈ పోస్ట్ కూడా సొసైటీలోనే రెస్పెక్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి పీస్ఫుల్గానే ఉంటుంది. మరీ అంత ప్రెజర్ ఏమి ఉండదు, పెద్ద పొలిటికల్ ప్రెజర్ మరీ ఎక్కువగా ఉండదు, కానీ పీస్ఫుల్గానే ఉంటుంది పోస్ట్ అనేది. అంటే వీళ్ళు మార్నింగ్ 10:30కి వచ్చిన 6 వరకు ఆఫీస్లో ఉంటారు. 6 అయితే ఇంటికి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా చూసినా మంచి రెస్పెక్ట్ ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా పీస్ఫుల్గా ఉండాలి, నాకు ఈ ప్రెజర్లు పొలిటికల్ ప్రెజర్లు ఏం అవసరం లేదు, నాకు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ కింద సబ్ రిజిస్టర్ ఇచ్చుకోవచ్చు. లేడీస్కి చాలా బాగుంటుంది పోస్ట్ అనేది. వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ కింద సబ్ రిజిస్టర్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ పోస్ట్ అనేది అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఈ లేబర్ ఆఫీసర్ అనేది కార్మికుల సంక్షేమం గురించి. ఈ పోస్ట్ కూడా బాగుంటుంది. అంటే నేను మా దగ్గరికి వచ్చిన లేబర్ ఆఫీసర్స్తో కూడా నేను మాట్లాడాను, ప్లస్ వాళ్ళతో నాకు ఇంటరాక్ట్ కూడా ఉంది. వీళ్ళు 5-6 మండలాలకు ఉంటారు అనమాట ఒక లేబర్ ఆఫీసర్. ఈ కార్మికుల సంక్షేమం గురించి చూసుకుంటుంటారు, వీళ్ళు ఇన్స్పెక్షన్లు కూడా చేస్తుంటారు. ఈ పోస్ట్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గానే ఉంటుంది, పెద్ద ప్రెజర్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 5కి అయితే 10:30 to 5 వరకు టైమింగ్స్ ఉంటాయి అనమాట. పోస్ట్ బాగుంటుంది, స్కేల్ కూడా బాగానే ఉంటుంది. ఇది దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అవుతారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ అవుతారు అనమాట. ఈ పోస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ మనం ఆప్షన్స్లోనే ఇచ్చుకునేది నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ పోస్ట్ కూడా చాలా పీస్ఫుల్గానే ఉంటుంది, అసలు జీరో ప్రెజర్, పెద్దగా ఏమి ఉండదు. స్కేల్ పరంగా చూసుకునేటప్పుడు బాగానే ఉంటుంది పోస్ట్. అంటే స్కేలు 45,830 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ మున్సిపల్ కమిషనర్ స్కేల్ అనమాట. దీనికి చూసుకునేటప్పుడు హెచ్ఆర్ఏ డిఏ అన్నీ కలుపుకుంటే దాదాపుగా 69,000 వస్తుంది. ఈ పోస్ట్ తర్వాత వీటి తర్వాత ఇవ్వాల్సిన ప్రయారిటీలో చూసుకుంటే ఈ పోస్ట్ బెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే ప్రొబేషనరీ అండ్ ఎక్సైజెస్. ఈ పోస్ట్ బాగానే ఉంటుంది. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ మారింది కదా, ఈ వైన్ షాప్స్ అనేది గవర్నమెంట్ అండర్ నుంచి ప్రైవేట్కి ఇచ్చేయడం వల్ల కొద్దిగా పవర్ పరంగా చూసుకునేటప్పుడు కాస్త బాగానే ఉన్నది ప్రజెంట్ అయితే. ఇంతకుముందు లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ పోస్ట్ కూడా పవర్స్ అయ్యి చాలా వరకు రెడ్యూస్ అయిపోయాయి అనమాట. అంటే ప్రైవేట్లో గవర్నమెంట్ అండర్లో ఉండేటప్పుడు పెద్దగా ఏమి ఉండేది కాదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పోస్ట్ బాగానే ఉంది, పర్వాలేదు, పెట్టుకోవచ్చు. అంటే దీని స్కేల్ చూసుకుంటే తక్కువ స్కేల్ అనమాట. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నిటిలోనే తక్కువ స్కేల్, 40,970 రూపాయలు. అంటే ఓవరాల్గా చూసుకునేటప్పుడు అర్బన్లో అయితే 61,770 వస్తుంది, రూరల్ అయితే 58,862 రూపాయలు వస్తుంది అనమాట. ఈ పోస్ట్ ప్రమోషన్ చూసుకుంటే నెక్స్ట్ సిఐ అవుతారు అనమాట, ఎక్సైజ్ సిఐ. ఇది కూడా బాగానే ఉంటుంది. అంటే యూనిఫామ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ పోస్ట్ పెట్టుకోవచ్చు. ఇంకా చివరిగా చూసేటప్పటికి మనం అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీ హ్యాండ్లూమ్స్. ఇది లాస్ట్గా 7th ఆప్షన్ కింద ఇచ్చుకోవచ్చు. దీని స్కేల్ కూడా ఆల్మోస్ట్ ఇది ఎక్సైజెస్కి ఈక్వల్గానే ఉంటుంది. ఇంకా 8వ పోస్ట్ చూసుకుంటే ఈఓపి అండ్ ఆర్డి. ఇది పెట్టుకుంటే 7th ఆప్షన్ పెట్టుకోండి, లాస్ట్లోనే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీ హ్యాండ్లూమ్స్ పెట్టుకోండి. ఈఓపిఆర్డి అనేది ఇది హైలీ ప్రెజర్ఫుల్ పోస్టే, ఎంపీపీ అండర్లో ఉండాలి పోస్ట్. ఇది నేను చాలా వరకు చూసింది. అంటే వీళ్ళు గ్రామాల్లోనే
తీర్మానాలు చేస్తుంటారు సర్పంచులు, గ్రామ సభ అంతా కలిపి. వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీది. వీళ్ళు మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఈఓఆర్డీలది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ స్కీమ్స్ పరంగా ఇంప్లిమెంటేషను ప్లస్ విలేజెస్ డెవలప్మెంట్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుండాలి. ఇతని మీద ఎంపీడీఓ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఎంపీపీ ప్రెజర్ ఉంటుంది. ఇలాగా డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి జెడ్పీసీఈఓ వీళ్ళందరూ ఇలా ఇది హైలీ ప్రెజరబుల్ పోస్టే. ప్రమోషన్ పరంగా చూసుకుంటే టూ లేట్ అనమాట. నెక్స్ట్ ఏవైనా పనులు చేసుకునేటప్పుడు కూడా గ్రామాలకు సంబంధించి ఏమైనా వీళ్ళకి ఏమైనా ఖర్చులు పెట్టాల్సినప్పుడు కూడా ఫస్ట్ వీళ్ళు జోబులో తీసుకొని పెట్టుకుంటుంటారు అనమాట. ఇది కూడా ప్రెజరబుల్ పోస్ట్ ప్లస్ మరీ ఇంత ఫీజ్ఫుల్గా ఉండదు, కొంత బెటర్ పర్వాలేదు కాస్త. ఈ విధంగా మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అంటే ఫస్ట్ మున్సిపల్ కమిషనరు గ్రేడ్ 3కి ఆప్షన్ ఇచ్చుకోండి. సెకండ్ డీటీకి ఇవ్వండి, ప్రమోషన్ పరంగా పవర్ పరంగా బాగుంటుంది. థర్డ్ సబ్ రిజిస్టర్కి ఇచ్చుకోండి. ఫోర్త్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు. ఫిఫ్త్ ప్రొబేషన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్. సిక్స్త్ ప్రొబేషనరీ అండ్ ఎక్సైజెస్ఐ. సెవెంత్ ఈఓపి అండ్ ఆర్డి. ఎయిత్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏపీ హ్యాండ్లూమ్స్. ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. చాలా అంటే ఈ టైప్ బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.